న్యాయవాదుల సంక్షేమం తన ప్రధాన ధ్యేయమని తెలంగాణ బార్ కౌన్సిల్ అభ్యర్థి హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ తెలిపారు. బోధన్ న్యాయస్థాన సముదాయంలో బార్ అసోసియేషన్ కార్యాలయంలో సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2026 జనవరి బార్ కౌన్సిల్ ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు. న్యాయవాదులపై జరుగుతున్న హత్యలు, అక్రమ కేసులు, దాడులను అరికెట్టేందుకు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి అమలు చేయించేందుకు కృషి చేస్తానని అన్నారు. జూనియర్ న్యాయవాదులు ఆర్థిక భద్రత కోసం స్టైఫండ్ అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. న్యాయవాదుల ఆరోగ్య భద్రతను బలోపేతం చేస్తూ ఆరోగ్య బీమా పరిధిని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం, 2019 తర్వాత నమోదైన వారందరికీ హెల్త్ కార్డులు జారీ చేయించే విధంగా పనిచేస్తానని తెలిపారు. సీనియర్ న్యాయవాదులకు పెన్షన్, రిటైర్మెంట్ ప్రయోజనాలు, మరణాంతర సహాయాన్ని 20 లక్షలకు పెంచుతానని భాస్కర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోధన్ సీనియర్ న్యాయవాదులు వెంకటేశ్వర దేశాయ్, నరసింహారెడ్డి, బార్ అసోసియేషన్ సభ్యులు విద్యాసాగర్, కోటీశ్వర్ కమిటీ సభ్యులు తదితర ప్రముఖులు, న్యాయవాదులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బార్ కౌన్సిల్కు జనవరి 2026లో ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సుమారు 50,000 మంది అడ్వకేట్స్ 115 కోర్టులలో ప్రాక్టీస్ చేస్తారు. ఈ న్యాయవాదులందరూ కలిసి కూడా రాష్ట్ర బార్ కౌన్సిల్కు 25 మంది మెంబర్లను, ఒక చైర్మన్ను ఎన్నుకోబోతా ఉన్నారు. అదే క్రమంలో మేము ఈ బార్ బోధనకు రావటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా కోర్టులలో అడ్వకేట్లందరూ కూడా రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. 2019 నుంచి 25 వరకు ఎన్రోల్ అయినటువంటి సుమారు 9,500 మంది అడ్వకేట్లకు హెల్త్ ఇన్సూరెన్స్ లేనటువంటి పరిస్థితి, హెల్త్ కార్డ్స్ ఇవ్వనటువంటి పరిస్థితి, 36 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల మధ్యన వయసు ఉన్నటువంటి న్యాయవాదులు సుమారు 10,300 మంది దాకా ఉన్నారు. వీళ్ళందరికీ డెత్ బెనిఫిట్స్, అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ ఇవ్వనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. చాలామంది అడ్వకేట్లు కరోనా సమయంలో అనేక మంది చనిపోతే ఆ కుటుంబాలకు హెల్త్ తర్వాత వెల్ఫేర్ ఫండ్ ఇవ్వనటువంటి పరిస్థితి, చనిపోయినటువంటి కుటుంబాలని, అడ్వకేట్ కుటుంబాలను ఆదుకున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. అందుకనే ఈ రాష్ట్రంలో అడ్వకేట్లకు ఒక అడ్వకేట్ అకాడమీ పెట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేదల నుంచి, అన్ని కమ్యూనిటీల నుంచి వస్తున్నటువంటి న్యాయవాదులకు సరైనటువంటి తర్ఫీదు ఇవ్వడం కోసం, లీగల్ ఎంపవర్మెంట్ పెంచడం కోసం ఈ రాష్ట్రంలో ఒక అడ్వకేట్ అకాడమీ పెట్టాలని, జ్యుడిషియల్ అకాడమీ లాగా, పోలీస్ అకాడమీ లాగా ఈ రాష్ట్రంలో ఒక అడ్వకేట్ అకాడమీ పెట్టి న్యాయవాదులకు మారుతున్నటువంటి అమెండ్మెంట్స్ మీద అవగాహన కల్పించాలి, లీగల్ ఎంపవర్మెంట్ పెంచేటటువంటి ఒక పని చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఈ రాష్ట్రంలో న్యాయవాదులు సుమారు 50,000 మంది పనిచేస్తారు. వీళ్ళందరికీ ఇన్సూరెన్స్ లేనటువంటి పరిస్థితి. ఇచ్చేటటువంటి బార్ కౌన్సిల్ ఇచ్చేటటువంటి ఇన్సూరెన్స్ 6 లక్షల నుంచి ఈ మధ్యన 10 లక్షలు పెంచారు. భవన నిర్మాణ కార్మికులు చనిపోతే 10 లక్షలు 15 లక్షలు ఇస్తున్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ ఉంది. మరి న్యాయం కోసం పనిచేసేటటువంటి న్యాయవాదులు చనిపోతే 5 లక్షలు 10 లక్షలు ఇవ్వటం అనేటువంటిది కరెక్ట్ కాదు. మరి ఇతర రాష్ట్రాలలో కేరళలో ఇచ్చినట్టుగా ఒక్కొక్క అడ్వకేట్కు డెత్ బెనిఫిట్స్ 50 లక్షల రూపాయలకు పెంచేటటువంటి ఒక ప్రయత్నం చేస్తామని నేను మాటిస్తున్నాం. దాంతోపాటు ఏంటంటే సీనియర్ అడ్వకేట్లు 60 సంవత్సరాలు దాటినటువంటి అడ్వకేట్లందరికీ కూడా మరి పెన్షనరీ బెనిఫిట్స్ లేదు, పెన్షన్ కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పించేటటువంటి ఒక ప్రయత్నం చేయాలని. ఈ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు ఒక హాస్పిటల్ ఉంది, పోలీసులకు వాళ్ళ హాస్పిటల్ ఉంది, జ్యుడిషియరీ వాళ్ళకు సపరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ 50,000 మంది న్యాయం కోసం పనిచేసేటటువంటి న్యాయవాదులకు సపరేట్ హాస్పిటల్ లేదు. దాంతో ఏంటంటే సరైనటువంటి వైద్యం లేక చాలామంది అడ్వకేట్లు ఈ రాష్ట్రంలో బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో అడ్వకేట్లకు వైద్యం చేయడం కోసం, వాళ్ళ కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు కూడా వైద్యం చేయడం కోసం ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టేటందుకు గాను నేను ప్రయత్నం చేస్తాను. ఈ రాష్ట్రంలో కొత్తగా ఎన్రోల్ అయినటువంటి అడ్వకేట్లందరికీ కూడా లీగల్ స్కిల్స్ పెంచడానికి కావాల్సినటువంటి ఒక లీగల్ ట్రైనింగ్ ఎంపవర్ పెంచేటటువంటి ఒక ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేస్తామని, అడ్వకేట్లకు తెలంగాణ అడ్వకేట్స్ భవనం ఒకటి పెట్టి కావాల్సినటువంటి అకామిడేషన్ ఇస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. నోటరీ నోటిఫికేషన్ గత 14 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో నోటరీ నోటిఫికేషన్ లేదు. నోటరీ నోటిఫికేషన్ ఇప్పించేస్తే చాలామంది నోటరీలుగా ఎన్రోల్ అయ్యి వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఒక ప్రొఫెషన్ పెంచడానికి కృషి చేస్తామని, ఈ రాష్ట్రంలో చాలామంది 35 సంవత్సరాల నుంచి 66 సంవత్సరాలు కలిగినటువంటి వాళ్ళకు వెల్ఫేర్ ఫండ్ ఇప్పించేటువంటి ఒక ఏర్పాటు చేస్తాం. వెల్ఫేర్ ఫండ్ ఇవ్వకపోవడం మూలంగా చనిపోయినటువంటి కుటుంబాలకు చాలా అన్యాయం జరుగుతుంది అనేటటువంటిది. అందుకని ఈ రాష్ట్రంలో ఇంకా రకరకాల సమస్యలు, అన్ని కోర్టులలో ఈ లైబ్రరీ లేక బాధపడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బోధన్
బిచ్చుకొండ, ఎల్లారెడ్డి, ఇంకా ఈ ప్రాంతంలో ఈ బోధనకు ఉండేటటువంటి ప్రాంతంలో ఉండేటటువంటి ఈ జ్యుడిషియల్ తీసుకుపోయి కామారెడ్డిలో కలపడం అనేది జరిగింది. కామారెడ్డిలో కలపడం వల్ల అక్కడికి పోవాలంటే 2 రోజులు ప్రయాణం చేయాల్సినటువంటి 2 రోజులు అక్కడ ఉండాల్సిన పరిస్థితి, దూర భారం అయింది. అనేక మంది అడ్వకేట్లు వ్యయ ప్రయాసాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే కామారెడ్డికి ఉన్నటువంటి జ్యుడిషియల్ని గతంలో ఎట్లయితే ఈ బోధన్ కోర్టులలో ఉందో ఆ కోర్టు జ్యుడిషియల్ ఇక్కడ తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం నేను చేస్తానని ఇక్కడ ఉన్నటువంటి భారతీయులు అందరికీ కూడా మాట ఇస్తున్నా. ఆ రకంగా ఇంకా పోక్సోకు సంబంధించినటువంటి జ్యుడిషియల్ వల్ల SC/ST కేసులకు సంబంధించినటువంటి ఒక జ్యుడిషియల్స్ తీసుకుపోయి నిజామాబాద్ కోర్టులలో ఈ కేసులు ట్రయల్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. దాంతో ఇక్కడ ఉండే కేసులు ఇక్కడి తీసుకుపోయి అక్కడ పోక్సో కేసులు ట్రయల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకనే ఇక్కడ ఉండేటటువంటి జిల్లా కోర్టులకే పోక్సో కేసులు ట్రయల్ చేసేటట్టుగా మరి ఆ జ్యుడిషియల్ వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాను కూడా నేను మాటిస్తున్నా. ఒకటి వచ్చేటట్టుగా ఈ రాష్ట్రంలో చాలామంది అడ్వకేట్లు బాధపడుతున్నటువంటి పరిస్థితి. జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇతర రాష్ట్రాలలో పెద్ద ఎత్తున స్టైఫండ్ ఇస్తారు, కానీ రాష్ట్రంలో స్టైఫండ్ లేనటువంటి పరిస్థితి. న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి, కొంతమందిని చంపినరు, క్రిమినల్ కేసులు పెడుతుర్రు, పోలీసులు డిటైన్ చేస్తుర్రు. ఇట్లాంటి వాతావరణం అన్నిటిని కూడా న్యాయవాదులకు ఒక గౌరవం కలగడానికి, న్యాయవాదుల యొక్క భద్రత, సోషల్ సెక్యూరిటీ పెంచేటందుకు గాను కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఈ రాష్ట్రంలో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చి న్యాయవాదులకు ఒక గౌరవం, భద్రత కల్పించేటువంటి ఒక ప్రయత్నం కూడా చేసేటందుకు నేను ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయవాదులందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో 41A అనేటటువంటి ఒక మహమ్మారి, అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ అనేటటువంటి ఒక 41A వల్ల మిస్యుటిలైజేషన్ ఆఫ్ 41A హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ డే బై డే. దాంతో అడ్వకేట్లని అగౌరవంగా మాట్లాడేటటువంటి పరిస్థితి, అడ్వకేట్లకు సంబంధం లేకుండా కోఆర్డినేషన్ మీటింగులు జ్యుడిషియల్ ఆఫీసర్లు, పోలీసులు కండక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని రెడ్యూస్ చేస్తాం. జూనియర్ అడ్వకేట్లకు అడ్వకేట్ కమిషనర్లుగా అపాయింట్ చేయించడానికి, లేదు వాళ్ళకు కావాల్సినటువంటి స్టైఫండ్ ఇప్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి కావాల్సినటువంటి అడ్వకేట్ సమస్యల మీద పనిచేస్తానని మాటిస్తున్నా. చాలా పెద్ద ఎత్తున బోధన్ బారిషన్కి సంబంధించినటువంటి మా గౌరవ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ గారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, సీనియర్ మెంబర్లు, జూనియర్ మెంబర్లు అందరూ కూడా చాలా మంచి హాస్పిటాలిటీ ఇచ్చి ఒక మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. ఒక్కటి మాత్రం మాటిస్తున్నాం, మేము చెప్పినటువంటి వాటి కోసం 41A అనేటటువంటి మిస్యుటిలైజేషన్ కోసం పనిచేస్తాం. ఈ రాష్ట్రంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తాం. న్యాయవాదులందరికీ కూడా ఒక గౌరవం పెరిగేటట్టుగా బార్ కౌన్సిల్ యొక్క పాత్ర ఉంటుంది. ఇప్పటి వరకు హెల్త్ ఇన్సూరెన్స్ రానటువంటి వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాం. ఇప్పటి వరకు అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ రానటువంటి వాళ్ళకు వెల్ఫేర్ ఫండ్ ప్రొవైడ్ చేస్తాం. సీనియర్ అడ్వకేట్లందరికీ కూడా చనిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చే బదులు బతుకుండగానే వాళ్ళకు పెన్షనరీ బెనిఫిట్స్ ఇప్పించేటువంటి ఒక ఏర్పాటు చేస్తాం. కామారెడ్డి నుంచి జ్యుడిషియల్ తీసుకొచ్చి బోధనలో కలిపేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఆ రకంగా న్యాయం కోసం, అడ్వకేట్ల యొక్క సమస్యల కోసం, అడ్వకేట్ల సమస్యల మీద పనిచేసేటటువంటి న్యాయవాదుల్ని బార్ కౌన్సిల్ మెంబర్లుగా ఎన్నుకోవాలని నేను గతంలో 2019లో రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్లందరూ కూడా క్రైసిస్లో ఉన్న సమయంలో న్యాయవాదులందరికీ కూడా ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వాలని రిప్రజెంట్ చేసినాం. 25 కోట్లు మంజూరు చేయించడం. నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నెంబర్ 89/2020 వేసి జూనియర్లకు, నీడీ న్యాయవాదులందరికీ కూడా ఫైనాన్షియల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడానికి నేను కారకునైనా. రకరకాల వెల్ఫేర్ యాక్టివిటీస్ అడ్వకేట్ల కోసం JCJ కోచింగ్ సెంటర్లు, APPO కోచింగ్ సెంటర్లు, కొత్త యాక్ట్లకు సంబంధించినటువంటి పుస్తకాల పంపిణీ కార్యక్రమం, భూభారతి బుక్స్ పంపిణీ కార్యక్రమం అన్ని కూడా చేస్తున్నాం. న్యాయవాదులకు ఒక మంచి న్యాయవాదుల సమస్యల మీద పనిచేసేటువంటి ఒక బార్ కౌన్సిల్ ఈ రాష్ట్రంలో అవసరం. ఆ రకంగా న్యాయవాదులందరూ కూడా రెడీ అయినరు. కొత్త అడ్వకేట్లని, మంచి అడ్వకేట్లని ఎంపిక చేసుకోవడం కోసం రెడీ అయినరు. న్యాయవాదులందరినీ కూడా కోరేది ఏంటంటే మీకోసం పనిచేసే న్యాయవాదులు ఎన్నుకోమని, మేము ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా నిలబడి పనిచేస్తామని అందరికి కూడా చెప్పాను. అందరు కూడా మంచిగా ఆదరించారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.